ఏం ప్రాబ్లం లేదండి. మీరు నెల చెల్లించే ఈఎంఐ వల్ల మీ సిబిల్ స్కోర్ అంటే నెల కంతు కట్టున్నారు కదా, అది ప్రతి నెల కట్టారు కాబట్టి మా బ్యాంక్ నుంచి మీకు 5 లక్షల నుంచి 10 లక్షల వరకు లోన్ ఎలిజిబిలిటీ వచ్చింది. 5 లక్షల నుంచి 10 లక్షల లోను మేము మీకు రుణం లోన్గా ఇస్తాము. నాకు లోన్ ఇస్తారు సార్ 5 లక్షలు? అవునండి. ఒక్క నిమిషం సార్. స్వామి ఉండవు స్వామి, కష్టాలు అన్నీ తెచ్చుకొని ఏదో అనుకుంటాను ఎప్పుడే కష్టాలు ఉన్నాయి ఎక్కడ కావాలని బ్యాంక్ లోన్ ఇస్తామన్నారట. సార్ సార్ చెప్పండి సార్. అయిపోయి లైన్లో అదొకటండి. మీరు బ్యాంక్కి వచ్చి పేపర్లు ఇచ్చి గంటలు నిలబడి మీరు అది లేదు, పాన్ కార్డ్ లేదు, ఆధార్ కార్డ్ లేదు అని మేమేం అడగం మిమ్మల్ని. అంతా డిజిటల్ ట్రాన్సాక్షన్, ఎటువంటి పేపర్ నాకు అవసరం లేదు. మంచి సార్. మా కమలాపురం బ్యాంక్కి పోతే ఒక అర్ధగంట కిలో నిలబడతారు సార్. సార్ మేము అక్కడ సరిగ్గా లేదు, ఆధార్ కార్డు సరిగ్గా లేదు, ఆ జిరాక్స్ మళ్ళీ తీసుకురాపోయా అని సతాయిస్తారు సార్ నన్ను. అదే సార్, మా దగ్గర ఉన్న సౌకర్యం ఏంటంటే అలాంటివన్నీ మాకు అవసరం లేదు. డైరెక్ట్ మీ అకౌంట్ లో డబ్బులు పడిపోతుంది 10 లక్షలు. అయితే మీరు చేయాల్సింది ఒకటే అండి, జస్ట్ ఒక 4 డిజిట్ అంటే మీకు చదువుకున్నారా మీరు 4 అంకెల ఓటీపీ వస్తుందండి. అది ఏం లేదండి, 4 అంకెలు వస్తాయి సార్. ఆ అంకెలు ఇంకొకటి బ్లూ అక్షరాలు ఒకటి లింక్ వస్తుంది. మీది 5G మొబైలే కాబట్టి దాని మీద క్లిక్ చేస్తే. అవును సార్, మా అబ్బాయి కువైట్లో ఉన్నాడు, కొత్త మొబైల్ పంపించాను సార్. అదే మీరు దాన్ని క్లిక్ చేసి నాకు ఆ 4 అంకెలు చెప్పిన ఒక 10 నిమిషాలకు మీ అకౌంట్ లో 10 lakhs 10 లక్షలు జమ అవుతుంది. మీ ఇష్టం అండి. సరేనండి, జస్ట్ ఒక నిమిషం అండి, ఓటీపీ పంపిస్తున్నాను సార్. పంపండి సార్. ఏమండి బాబాయ్ గారు ఒత్తిడి లేదండి. ఒక నిమిషం సార్. సార్ 4 నెంబర్లు వచ్చినాయి సార్. అవి చెప్పండి చాలు సార్. 3 ఒక నిమిషం 3 2 2 7 7 4 సార్. 3 2 7 4 సార్. ఓకే అండి, జస్ట్ 1 మినిట్ అండి. 32 74 సార్. ఓకే 3274 సార్. అక్కడ ఓటు ఎక్కువ సార్, ఎక్కువ సార్. అక్కడ ఇక్కడేం లేదులేండి, మేము బ్యాంక్ నుంచి మాట్లాడుతున్నాం. సరే అండి, మీ అకౌంట్ లో మీరు ఫోన్ పెట్టేసిన క్షణమే మళ్ళీ ఒక 10 minutes లింక్ వస్తుంది సార్. మళ్ళీ అదే దాంట్లో క్లిక్ చేయండి, బ్లూ లింక్, ఈ బ్లూ అక్షరాలు సార్. ఓకే మంచిదండి, ధన్యవాదాలండి. మా సేవలు ఉపయోగించుకునేందుకు. ఒక 5 minutes లో మీ అకౌంట్ లో 7 లక్షలు జమ అవుతుంది. ధన్యవాదాలండి. థ్యాంక్ యూ అండి పోలయ్య గారు. 5 నిమిషాల్లో పడతారు సార్. హలో 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 ఇప్పుడు 5 నిమిషాల్లో 7 లక్షలు వచ్చి పడుతుంది. ఆ బ్యాంకులో పోతే ఆయన లైన్లో లైన్లోనే ఓడిగా అంటారు. మా పొలంకాడికి పోదమ్మా అయితే కుదరగా లైన్లోనే ఓడి కింద కూర్చొని చదువుకుంటారు. దాన్ని అసలు మనం బ్యాంకింగ్ పోవాల్సి వస్తుంది. ఏమావా ఏం స్వామి, ఫోన్ వచ్చినప్పటి నుంచి పక్కన నుండి పలకరించేది లేదు. ఆ పిల్లోడు చంటి పిల్లోడు పాలు తాగేవాడికి కూడా ఆఖరికి ఇది ఇష్టపడ తల్లి పాలు తాగడంగా సెల్కి అడిగితే అయిపోయినాడు. కొత్త ఫోన్ లేడు, కోవిడ్ నుంచి పంపించాడు. అందులేమమ్మా ఫోన్ సార్. ఇప్పుడు తెలిసిన మీకు నెల నుంచి పొంగపోతున్నాయా? ఏదో ఊళ్ళో ఉండేవాళ్ళే నా తల్లి పెట్టారని ఒక్క 2 లక్షలు అయితే నీకేం మాత్రం గోడకి వచ్చేదని అసలు నా అదృష్టం పెట్టిందో బ్యాంక్కి పోకుండా 7 లక్షలు అకౌంట్ లో పడుతున్నాడు. 7 లక్షలు ఇప్పుడు నాకు ఫోన్ బ్యాంక్ లో శాంక్షన్ చేశారు లోను. చూసుకుంటాడు. చూడుకో 5 నిమిషాలు వచ్చి పడేట చూడు. లెక్క లేదు ఏదైనా సార్ చెప్తావు. బ్యాంక్ బ్యాలెన్స్ అన్ని సున్నాడు. మనకి ఏం లేదు, ఏం బ్యాంక్ వాళ్ళు కొట్టేసింటారా? నేను బ్యాంక్ వాళ్ళు ఎప్పుడు నీకు ఫోన్ చేయరు. బ్యాంక్ వాళ్ళని
లేదా సచివాలయానికి ఫోన్ చేస్తాను, లేదా పోలీసు వాళ్ళకి ఫోన్ చేస్తాను. ఎవరు ఆఫీసర్స్ కానీ ఎవరు ఫోన్ చేయరు. చూడదు ఈ అమ్మ తల్లికి ఉందా ఏమన్నా పని చూడదు. గుడ్డి సున్నాలు జీరో అన్ని సున్నాలు వస్తే నువ్వు మళ్ళీ తల్లికి వదనం పడింది చూడు ఒకసారి. ఎత్తలేడు ఇంటికి మా యొక్క పొరక చాట రెండు రెడీ పెట్టింటారు. ఈ మధ్య పొరకలని పోతున్నాయి పెట్టినాడు వాటి ఇంటికి పోతే పడితే పోతే ఉంటారు. ఏందడు ఎన్ని బ్యాంకులు కొట్టేసినారు నిజంగా బ్యాంకెట్ పోతా డబ్బులు పోయినని నువ్వు ఆవిషపడద్దు. బ్యాంక్ వాళ్ళు కొట్టేరు తీసుకోరు. మరి ఏందడు అది సైబర్ ఫ్రాడ్ అంటారు. ఏమన్నాడు సైబర్ నేరాలు. సైబర్ నేరాలు అంటే ఏందడు తెలుగులో అంటే ఆర్థిక నేరాలు. అంటే వాడు కాదు మామ చిన్న ఉదాహరణ, పూర్వకాలం దొంగతనాలు ఎట్లా జరిగాయి ఏందడు మనం ఎంత పల్లెల్లో ఏం చేస్తాం, అందరం ఇంట్లో పడుకోం, ఆరుబయట బాగా మంచాలు వేసుకొని చల్లని పడుకుంటాం, లేదంటే మిద్ది మీద పడుకుంటాం. వాడు ఏం చేస్తాడు దొంగ దాన్ని ఇంట్లో దూరి ఆ ఇంట్లో ఉంటుంది దుడాకులు లేదా మామూలు వాళ్ళకి కొట్టి మెల్లని పీరువని తీసుకున్నప్పుడు శబ్దం వస్తుంది. శబ్దం వస్తే దొంగ 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 అని పట్టుకొని ఇంటి పక్కన వాళ్ళు పట్టుకొని వచ్చి చెట్టు కట్టేసి పోలీసు వాళ్ళని పిలిచి ఇచ్చానే ఉంటాడు పంపిస్తాను దొంగలు. అది ఎప్పుడు ఈ దరిద్రం లేనప్పుడు, ఫోన్ అనే దరిద్రం లేనప్పుడు. అడుగు ఇప్పుడు దొంగ ఎవడు నీ కంటి కనపడ్డు మామా, వాడిని ఇప్పుడు మోసం చేసాడు ఎక్కడో ఉంటాడు. వాడు అక్కడి నుంచి నీ ఆధార్ నెంబర్ కు, నీ బ్యాంక్ కి, నీ ఫోన్ నెంబర్ కు అన్ని లింక్ ఒకదానికి ఒకటి. ఏం లింకో వెళ్ళాడు, నా లింకు పోయింది. ఇప్పుడు ఎంత ఇంట్లోకి పోతే ఏం చేస్తుందో ఏమో భయం. ఏం కాదు, అదే దీనికి సైబర్ ఫ్రాడ్ అంటారు. మనం సార్ ఎస్ఐ ఇమీడియట్ ఇప్పుడు జరిగింది కాబట్టి ఒక్క నిమిషం నేను సార్ తో మాట్లాడతాను. సార్ ఇట్లా మా వాడికి జరిగింది ఏదో విషయాలు ఎట్లా చేస్తారు నాకంటే తెలియదు ఎక్కువ ఉన్నాయి. ఏదో విషయాలు. హలో హలో సార్ ఎంగేజ్ వస్తాను టెలిఫోన్. హలో 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 ఎవరండి? సార్ నమస్తే సార్. నమస్తే అండి, ఎవరు మీరు? సార్ నేను కొండయ్యని మాట్లాడుతున్నాను సార్. చెప్పండి సార్. మా మామది ఇప్పుడే ఫోన్లో నుంచి సైబర్ నేరం కింద ఎవరో ఒకసారి కాల్ చేసి ఓటీపీ అడిగినాడు సార్. ఏదో బ్యాంక్ నుంచి డబ్బులు వేస్తామని చెప్పారంట సార్. అంటే ఫోన్ చేసి మాట్లాడారా? అవును సార్. అతను ఫోన్ చేసి ఈ లింక్ ఒకటి పంపించాడు సార్. దానికి తోడు ఓటీపీ చెప్పాడు సార్, 4 డిజిట్ ఓటీపీ. ఎట్లా చెప్తారా? మేము చెప్తూనే ఉన్నాము, మా అందులో మళ్ళీ ఫోన్లో కూడా చెప్తూనే ఉంది. మీరు కాల్ చేసి ప్రతిసారి చెప్తా ఉంటారు. ఎట్లా చేస్తారు మీరు? సార్ అతను ఏదో ఎంతసేపు జరిగి చెప్పు సార్. ఇప్పుడే సార్ డబ్బులు అంటే ఎవరికైనా ఆశ కదా సార్, ఊరికి వచ్చే డబ్బు అంటే. మా మామ తక్కువ కాదు సార్, ఊరికి వస్తా అంటే పక్కన మీకు సంబంధించిన స్టేషన్ ఇదే కదా? అవును సార్. అక్కడ స్టేషన్ దగ్గర కూడా రండి, ఇక్కడ కూడా మేము రిజిస్టర్ చేసుకుంటాము. మీరు ఎంత త్వరగా వస్తే ఎంత త్వరగా మాకు సమాచారం ఇచ్చారు కాబట్టి మీకు ఏం టోకన్ అయితే ఫీజ్ చేస్తాం అకౌంట్. సరేనా సార్? మంచిది సార్. తొందరగా వచ్చేయండి మరి. సార్ అతన్ని ఫోను ఏ నెంబర్ నుంచి అయితే ఫోన్ వచ్చిందో ఆ నెంబర్, సెల్ ఫోను సార్. అది ఫోన్ ఇదంతా మాట్లాడినాక పెట్టేసి పనే చేయడం సార్. కాల్ చేస్తే అదే ఆ ఫోన్ కూడా తీసుకురండి. అంటే ఓటీపీ చెప్పిన నెంబర్ చెప్పినారు కదా ఫోను, మంచిది రండి సార్. అది కూడా తీసుకురండి సార్. కొండయ్య గారు. సరే ఓకే. ఏమంటాడు మామ, రోజులు ఎంత చెడ్డలు ఉన్నాయా? మేమేమో పోలీసు వాళ్ళం ప్రతి ఒక్కరు చెప్తాం గ్రామంలోకి వచ్చి ఓటీపీ చెప్పినామంటే అంత పోయింది. ఇప్పుడు ఏం చెప్పాడంటే అకౌంట్ బ్లాక్ చేస్తాడంట. బ్లాక్ అంటే ఏంది? క్లోజ్ కాదు మామా. ఇంక ఎవరైనా డబ్బులు పొరపాటున ఫోన్ పే వచ్చింది కదా, ఇప్పుడు బ్యాంకింగ్ పోసి వాడు వేసి మీరు వేసిందంతా పోతుంది వాళ్ళకే. అటు పోకుండా సార్ మాట్లాడి ఎస్ఐ సార్ స్టేషన్ పంపన్నాడు. అదొకటి. ఇట్లా మోసాలు జరిగితే ఏది అదే సచివాలయం నుంచి కాల్ చేస్తాను, లేకపోతే ఇట్లా పోలీస్ ఆఫీసర్లు మేము నిన్ను అరెస్ట్ చేయాలా? అయ్యా మామ ఇప్పుడు ఉండేది ఏమంటారు? ఫోన్ చేసినా కూడా ఆఫీస్ నుంచి నమ్మొద్దు అని చెప్తాడు. అదొకటి. సార్ చెప్పేది ఏంటంటే రచ్చబండ జరిగి గ్రామంలో పుల్లకాడ అది నెంబర్ ఉందంటే దీనికి సంబంధించి సైబర్ క్రైమ్ అంటే అదే ఆర్థిక నేరాలు. ఏంది మామ అది పోలీస్ నెంబర్ స్వామి. అది వస్తే నిన్ను పడిపోతారు వచ్చారు సార్ వాళ్ళు. 1930 1930. అదా మామ 1930.
1903. స్వామి నీకు రెండు చెప్పాలా 1 1 9 19 19 19 1 9 1 1 9 3 0 మామ 1 9 3 0 1930 నువ్వు కొంచెం ఎందుకంటే డబ్బు మీద ఆశ ఉన్నా కూడా సిగ్గుపడకుండా చెప్పినావు చూడు నాకు ఇప్పుడు ఇట్లా జరిగిందిరా చూడని నీ మాదిరి మోసపోయిన వాళ్ళు చదువుకున్న వాళ్ళు ఉన్నారు ఎక్కువ చదువు ఏమనుకుంటే సాఫ్ట్వేర్ డాక్టర్లు నువ్వు సిగ్గుపడకుండా చెప్పినావు చూడు దానివల్ల నీ సమస్య కనీసం నేను సార్లకు చెప్పి రామరెడ్డి మామ ఊళ్ళో తలకాయించాడు ఏదో వచ్చి 10 లక్షలు అయిపోతుంది నేనే ఏదో ఒకటి లక్షణ ఇచ్చేసి ఏమనుకో కానీ ఎక్కడికి పంపించి మళ్ళీ విశాల ఏదో చెప్తారు 1 లక్ష రూపాయలు పెట్టకుండా నా దగ్గర నా దగ్గర 100 రూపాయలు లేదు నన్ను అడుగుతాను ఏదో ఒకటి చేసేస్తారు వెళ్ళాడు ఏదో ఒకటి తెచ్చి ఎట్లా ఆ పొలం ఏదో ఒకటి పెట్టి తాకట్టు పెడతా వాడంటావు వాడు పోయిపోయింది అంతేనా పోయినాడు భాషకాడు నువ్వే పెట్టావు సుబ్బారెడ్డి నువ్వే ప్రామిస్ వాడు పంపించాడు వాళ్ళ భార్య చేసింది వాళ్ళ అమ్మని కడిగింది వాడు ఏమమ్మా అని ఫోన్ చేయడము ఆ డబ్బులన్నీ వాళ్ళ పిల్లలు పంపించి అత్తలు అట్లే ఏమమ్మా ఈ నెల పంపించాలి ఏమంటాడు ఏదో మన రాష్ట్రాలు పనులు ఓసి రేపు కానీ అట్లా మమ్మ రేపు ఇస్తాలి మీ కొడుకు రేపు నెల ఇచ్చాలి రేపు నెల ఇచ్చాలి ఇదే